గ్రామంలో శివాలయం ఉంది. ఆ శివాలయం చాలా పవిత్రమైనది. ఆలయం అంటేనే పవిత్రమైనది. ఎందుకు? ఆలయంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటారు, దైవం ఉంటుంది, కానీ దెయ్యాలు ఉండవు. చనిపోతూ వస్తూ ఉంటారు. ఒకరోజు ఒక వృద్ధుడు ఆ ఆలయానికి వచ్చాడు. ఆడ కూర్చున్నాడు. కూర్చొని తల ఉంచుకొని చేతి కింద రెండు చేతులను గడ్డం కింద ఇలా పెట్టుకొని కంట్లో నీళ్లు కారుస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఇంకొక అదేలాంటి వ్యక్తి వచ్చి ఆడ కూర్చున్నాడు. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అన్నాడు. బాధ లేదు, నాకు ఏమాత్రం బాధ లేదు. మరైతే బాధ లేకుంటే కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తుంది అని అడిగాడు ఆ వృద్ధుడు. కళ్ళల్లో నీళ్లు రావడం కూడా తప్ప అని అడిగాడు. లేదు, ఏదో బాధ ఉంటేనే కదా నీళ్ళు వస్తున్నాడు. బాధ ఉంటేనే నీళ్ళు వస్తుందా? భావావేశం ఉంటే రాదా? ఆనంద బాష్పాలనేవి రావా అని అన్నాడు. ఏదేదో మాట్లాడుతున్నాడు కదా ఈయన. ఏమైనా నీకేమైనా మతి స్థిమితం లేదేమో అనుకున్నాడు ఆ వృద్ధుడు. మళ్ళీ ఈయన ఏం చేశాడు? మొదటి వృద్ధుడు, నాకు మతి స్థిమితం లేదనుకుంటున్నావు. అరే, అది నీకు ఎలా తెలుసు? నువ్వు అనుకునేదంతా నాకు తెలుస్తుంది. అంటే నీవేమన్నా గొప్ప యోగివా? కాదు. మరి ఋషివా, మునివా? కాదు కాదు కాదు. మరి ఏంటి నువ్వు? నేను సామాన్యుడు. అయితే ఇక్కడ వచ్చి ఇలా ఉండడం కన్నా ఎక్కడైనా ఆశ్రమంలో పోయి ఉండొచ్చు కదా అన్నాడు. ఆశ్రమం అంటే నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చేటటువంటి చోటిచ్చి స్థలం ఇచ్చి శాంతపరిచేది. అంటే అప్పుడేమన్నాడు ఈ వృద్ధుడు, ఒకటో వృద్ధుడు, ప్రస్తుతం చేస్తుంది అదే అన్నాడు. అంటే నువ్వు ఆశ్రమంలో ఉండవా? ఈయన ఉన్న చోట కంటే ఆశ్రమం లేదు, గొప్ప ఆశ్రమం. ఈయనని ప్రార్థిస్తూ ఉండేదానికన్నా గొప్ప ప్రార్థన. ఈయన కన్నా జ్ఞాని ఎవరున్నారు? ఈయన లేని చోటు ఏది? ఈయన కన్నా మించినటువంటి ఆశ్రయం ఎక్కడ ఉంటుంది? అటువంటి ఆశ్రమంలో, చిన్న చిన్న ఆశ్రమాల కన్నా ఈయన ఆశ్రమంలో ఉంటే ఎప్పుడు ప్రశాంతత వస్తుంది. ఆశ్రమాల్లో ప్రశాంతత వస్తుందా? ఈయన ముందర కూర్చుంటేనే ప్రశాంతత వస్తుంది. ఈయన మాత్రమే అన్ని దిక్కులకు దిక్కైన వాడు, నాకు దిక్కు చూపగలిగిన వాడు ఈయన మాత్రమే. ఈయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఎలా రక్షణ ఇస్తాయో, ఈయనకంటే రక్షణ ఇచ్చేవాడు ఎవరున్నారు? ఈయనకంటే పోషించేవాడు ఎవరున్నారు? ఈయనకంటే మనవలను సంతృప్తి చెందపరిచే వాళ్ళు ఎవరున్నారు? ఈయనకన్నా ఆనందం ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? సర్వలోకాలకు పాలకుడై ఇక్కడ ఉంటే ఈయనకన్నా గొప్ప పరిపాలకులు ఎవరున్నారు? గొప్ప పరిపాలకులు ఎవరున్నారు ఈయనకంటే? ఈయనకన్నా మనకు అన్నదానం చేసేవాళ్ళు ఎవరున్నారు? నిత్యం మనం ఏం తినాలనో ఆ యొక్క తినే దాని మీద ఈయన చేసే పని ఉంటుంది. అటువంటి ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఎవరికి రాసి ఉంటే అది మనకు అందుతూ ఉంటుంది. మన ఆరోగ్యం కూడా, మన ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా చూస్తుంటాడు ఆయన. మనం అన్ని వేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈయనకన్నా రక్షకుడు ఎవరున్నారు? ఈయనకన్నా అతి ముఖ్యమైనటువంటి స్నేహితుడు ఎవరున్నారు? ఈయనకన్నా అతి ముఖ్యమైనటువంటి బంధువు ఎవరున్నారు? ఇతనికి కావాల్సిన బంధువులు ఇక్కడ ఉన్నటువంటి బాంధవ్యాల కన్నా వేరే ఇతరమైన బంధువులు ఎవరున్నారు? భార్య, పిల్లలు, భర్త, ఇలా అనేక బంధాలు ఏర్పరచుకునే స్త్రీలైనా పురుషులైనా కొంత నిత్యం బాధపడుతూ ఉండాల్సిన తప్పితే మరి ఇక్కడ ఏముంది? అంతకన్నా మించినటువంటి గొప్ప పదిలమైన ప్రదేశం ఏముంది? అందుకే ఇక్కడ కూర్చొని నేను అలా ఉన్నాను అన్నాడు. అయితే మీరు మీ బంధువులు ఎవరు లేరా? బంధుమిత్రులు లేరా? ఉన్నారు. వాళ్ళంతా తాత్కాలికమే. మరి ఈయన అన్నాడు ఆ వ్యక్తి, ఈయన శాశ్వతం. ఈయన శాశ్వతము. ఈ శరీరం ఉన్నంత వరకు ఆయన భక్తిలో ఉంటే మనం రక్షిస్తూ ఉంటాడు. తర్వాత ఈ శరీరం పోయాక మంచి ఉత్తమమైనటువంటి
మరొక శరీరాన్ని ఇస్తాడు. ఎందుకు ఈయన సన్నిధిలో మాత్రమే దొరుకుతాడు. అవును, భగవంతుడిని అలగలో కూర్చుంటే అవన్నీ వస్తుంది, ఇంట్లో కూర్చుంటే రావా? వస్తుంది, ఇంట్లో ఉంటే కూడా వస్తుంది. అయితే ఇంట్లో ఉండి ఏర్పరచుకున్న సంబంధాలు బాంధవ్యాలను మనం తాత్కాలికం అనుకోకుండా వాటిలో లేనపోయినంతకాలం ఆవేశము, క్రోధము, కోపము, ధనాశ, ఈ సంపద ఆశ ఇవన్నీ కావాలి వాళ్ళ కోసం. చేసినామనుకో చివరికి ఏమవుతుంది, వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళ సంసారాలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు చూసుకుంటారు. కనుక వృద్ధాప్యంలో ఈయనకన్నా మించినటువంటి ఆశ్రమం ఏమైనా ఉందా అన్నాడు ఆ వృద్ధుడు. అంతా బాగా ఆలోచించి, అయితే నువ్వేదో కోల్పోయినట్టున్నావు, అందుకే రా. నేనేమి కోల్పోలేదు, ఏది నాది అనుకోలేదు, కనుక నేనేమి కోల్పోలేదు. దేనైనా నేను నాది నాది అనుకుంటూ ఉంటే అప్పుడు నేను కోల్పోయినట్టు అనుభవిస్తాను. కోల్పోయిన భావన నాలో ఏర్పడుతుంది. ధనం నేను సంపాదించింది, ఆయన ఇచ్చిందే ఆ సంపద, ఆయన ఇచ్చిందే బుద్ధులు, ఆయన ఇచ్చిందే జ్ఞానం. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ భవబంధాలను నేను నావి అని ఎందుకు అనుకుంటాను? నానే వాడు ఈయన, అన్నీ కావలసిన వాడు ఈయన, అందుకడికి ఉన్నాను హాయిగా ప్రశాంతంగా. మరి మీదే ఊరు అన్నాడు. మాది ఈ ఊరే అన్నాడు. నేను ఎప్పుడు చూడలేదే నిన్ను అన్నాడు. ఎప్పుడు చూడలేదు. మీకు భార్య బిడ్డలు అంటే ఎవరు లేరా అన్నాడు. భార్య కాలం చెందింది, అదేవిధంగా బిడ్డలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అనేక మంది ఉంటే అక్కడ ఉంటే ఇంతటి ప్రశాంతత, ఇంతటి ఆనందం, ఇంతటి సుఖ సంతోషాలు నాకు రావు అనుకుని తెలుసుకొని ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అవును, దేశం అంతా ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదా, ఆలయాలు ఎందుకు కూర్చో, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. చెప్పాను కదా, ఏ